ఆటోలో బయటికి వెళ్తున్నాం అనేసరికి మా ఐషు ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. ఐషుకి ఆటో అంటే చాలా ఇష్టం. ఇంకా దారిలో వాళ్ళ నాన్న ఆఫీస్ కనిపిస్తే చూపిస్తుందనమాట. అమ్మ నాన్న ఆఫీస్ వచ్చింది చూడు చూడు అని. రీసెంట్‌గా మా అత్తయ్యకి నీ సర్జరీ అయింది. తన కోసం హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు. కానీ తనతో పాటు మా వదినలు అండ్ మామయ్య అక్కడే ఉంటున్నారనమాట. అండ్ ఆల్సో ఇంకెవరైనా వస్తే చూడ్డానికి వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇలా అందరి కోసమని కుక్ చేసుకొని తీసుకెళ్ళాను. మా ఐషు ఇవన్నీ తీసుకెళ్తుంటే అడుగుతుంది, అమ్మ మనం పిక్నిక్ వెళ్తున్నామా అని చెప్పేసి. తనకు తెలియదు కదా, అత్తయ్యకి ఆపరేషన్ అయిందని తెలుసు, కానీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళేది వాళ్ళ కోసం అని తను అనుకోలేదు. సో లాస్ట్ టైం ఆపరేషన్ అయినప్పుడు బయట తిన్నారు, బట్ నచ్చలేదన్నమాట వాళ్ళకి. అందుకే ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం. అండ్ ఇంకా ఆ రోజు అందరు చూడడానికి వచ్చారు విజిటింగ్ అవర్స్లో. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే ఐషుకి అత్తయ్య పడుకున్న బెడ్ని ఎలా ఆపరేట్ చేయాలో చెప్పారనమాట. సో ఇంకా అంతే సంగతులు. ఐషు మార్నింగ్ నుండి ఇంకా అదే పనిలో ఉంది. అత్తయ్యకి అవసరమైనప్పుడు అలా తనే ఆపరేట్ చేసిందనమాట. అండ్ చెల్లెవాళ్ళు కూడా వస్తే అబ్బాయితో ఇంకా ఫుల్ ఆడుకుంది ఐషు. వాళ్ళకి ఏ ప్లేస్ అయితే ఏంటి, ఆడుకోవడం కావాలి అంతే కదా. ఓకే మరి బాయ్.